సో, అయితే ఒకటి మిగిలిపోయింది. ఒకటి లైవ్ జ్యోతిష్యం మనం చెప్దాం అనుకున్నాము. చెప్పండి. ఒక్కరిని ట్రై చేస్తాను. చెప్పండి. యాహ్! ఈ సందర్భంలో ఒక విషయం చెప్తానండి సార్. శ్రీనివాస్ గారు. యాహ్! ప్లీజ్. ఒక 8 ఇయర్స్ బ్యాకు ఓకే. నాకొక టీవీ ఛానల్ వారు ఆఫర్ ఇచ్చారు. 8 ఇయర్స్ ఒక బ్యాక్. 8 సంవత్సరాల క్రితం. ఓకే. ఇప్పుడు జ్యోతిష్యం కొంచెం ప్రాముఖ్యంలోకొచ్చే సుమారుగా. హ్మ్. వాళ్ళు నన్ను లైవ్ మీరు చెప్పగలుగుతారా అండి అన్నారు. హ్మ్. బ్రహ్మాండంగా చెప్తానండి అన్నాను. హ్మ్. బ్రహ్మాండంగా చెప్తానండి అన్నాక ఆ! మీరు చెప్పండి. చెప్పండి గురుగారు డేట్ ఒక ఆఫ్ ఫ్రెండ్ లైన్‌లోకొచ్చాడు. హ్మ్. మిత్రమా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి? 1st February 1984. 1 ఫిబ్రవరి 1984. టైమ్ ఆఫ్ బర్త్ ఉందా? 11:20 PM. 11:20 రాత్రి. 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 ఓకే. ఇప్పుడు నా ముందు గౌరవనీయులు సుమన్ ప్లేస్ శర్మ ఆఫ్ గారు బర్త్ ఎక్కడ? ఉన్నారు. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ? ప్లేస్ ఆఫ్ బర్త్ కరీంనగర్. కరీంనగర్. శ్రవణ నక్షత్రం 2వ పాదం అడగండి. శ్రవణ నక్షత్రం 2వ పాదమా? అవును, మకర రాశి. మకర రాశి. ఓకే. ఓకే. నీ జాతకం జనరల్‌గా ఒక అంటే బీఎస్ గారు నాకు ఒక చిన్న పరీక్ష పెట్టారు. ఇది ఆయన మీరు పరీక్ష. వింటూ ఉండు. ఇది మీ దగ్గర పెట్టుకోండి. నమస్కారం. నమస్కారం నాన్న. వింటూ ఉండు. చెప్పండి. లగ్నం నందు శని కుజుల యొక్క కలయిక ఉంది. లగ్నం నందు శని ఇక్కడ తులారాశిలో ఉంది కాబట్టి పంచమహాపురుష యోగాలలో ఒకటైనటువంటి శశాయోగం ఉంది. సో ఎంత ఇబ్బంది కలిగినా ఏమైనా అదృష్టం అనేది తోడవుతూ ఉంటుంది. లగ్నం నందు కుజుడు శనుల యొక్క కలయిక ఉండడం వల్ల కొంత మూర్ఖపు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే జిద్దుగా తీసుకుంటూ వాటిని. దానివల్ల కూడా కొంత కెరియర్ స్లోగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ధనస్థానం నందు కేతు ఉన్నది కాబట్టి కుటుంబానికి దూరంగా ఉండి నివసించాల్సి వస్తుంది. అంటే నువ్వు పుట్టి పెరిగింది ఒక దగ్గర ఉంటుంది, చదువు ఒక దగ్గర ఉంటుంది, మైగ్రేట్ అయ్యి ఇంకో దగ్గర నువ్వు నివసించాల్సి వస్తుంది. చతుర్థ స్థానం నందు రవి శత్రుభావం నందు ఉన్నది కాబట్టి నీ ఇంటర్మీడియట్‌కు డిగ్రీకి సంబంధం ఉండదు, డిగ్రీకి పీజీకి సంబంధం ఉండదు, చదివిన చదువు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. మళ్ళీ తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ ఇంకొక ఫీల్డ్‌లో నువ్వు నేర్చుకొని లేకపోతే రాణించడము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తృతీయ స్థానం నందు బుధ శుక్ల యొక్క కలియుగం, దీన్ని లక్ష్మీనారాయణ యోగం అంటారు. నీ వయసు పెరుగుతున్న కొద్దీ నీ ఆర్థిక స్థితి పెరుగుతూ ఉంటుంది. సొంత ఇల్లు ఉంటుంది, వాహనం ఉంటుంది. కాకపోతే అది నీకు భార్య వచ్చిన తర్వాతనే సంభవిస్తుంది. ఎందుకంటే నీ సప్తమాధిపతి అయినటువంటి కుజుడే ఉచ్చస్థానమైన గ్రహంతో ఉంది కాబట్టి నీ భార్య వచ్చిన తర్వాతనే నీకు సొంత ఇల్లు, వాహనం అనేటువంటిది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పంచమ స్థానాధిపతి అయినటువంటి శని నీ జాతకంలో కుజుడితో కూడుకున్నది కాబట్టి ఒక సంతాన నష్టం జరుగుతుంది. అయితే ఒక సంతాన నష్టం ఉంది. మ్యారిటల్ లైఫ్ డిపెండ్స్ అపాన్ బోత్ ది హారోస్కోప్. మీ వైఫ్ జాతకం నాకు తెలియదు కదా. సో నీ జాతక ప్రకారం మాత్రం ఒక సంతానం, ఒక అబార్షన్, మిస్క్యారేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. షష్టమాధిపతి అయినటువంటి గురువు నీతో బుధుడు శుక్రుడితో కూడుకొని ఉన్నది కాబట్టి నీ జాతక ప్రకారం అష్టమ స్థానం కూడా రాహు ఉన్నాడు నీ జాతకంలో. సో నీకు బ్యాక్ పెయిన్ ఉంటుంది, నీకు హెడేక్ ఉంటుంది, స్పెడ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, లోయర్ అబ్డామినల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, స్కిన్ డిసీజెస్ ఉంటాయి. అవి తప్ప మీకు మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండవు. సప్తమాధిపతి అయినటువంటి కుజుడు నీ జాతకంలో శనితో కూడుకొని ఉచ్చస్థానం నందుండి శుక్రుడు నీ జాతకంలో బుధుడితో కూడుకున్నాడు కాబట్టి మీ వైఫ్ కొంతకాలం జాబ్ చేయడం కానీ లేదా కొంతకాలము చేసి తర్వాత హౌస్ వైఫ్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదా హౌస్ వైఫ్గా ఉన్న తర్వాత కొంతకాలం తర్వాత తను జాబ్ చేస్తుంది. ముందిట్లో ఏదైనా జరగవచ్చు. అష్టమ రాహు వల్ల ఏమవుతుందంటే కొంత ఫ్రీకులు అవుతూ ఉంటావు మానసికంగా. ఒక్కొక్కసారి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నిద్రలో కూడా ఏంటంటే నీకు ఒకసారి తెలివికి వచ్చింది అనుకో మళ్ళీ నీకు నిద్ర పట్టడం కొంచెం కష్టం. ఎందుకంటే నువ్వు మైండ్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. నీకు నీ శరీరాన్ని అదుపులో పెట్టుకోగలుగుతావు, పెద్ద చెడు అలవాట్లు ఏమి ఉండవు, కానీ బ్రెయిన్ని కంట్రోల్ చేసుకోవడం నీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. నవమాధిపతి అయినటువంటి బుధుడు గురువుతో కూడుకొని ఉండి శుక్రుడితో కూడుకొని ఉండడం వల్ల జ్ఞానం నుంచి వచ్చే ఆస్తి కొంచెం ఇబ్బంది అవుతుంది. నువ్వు అనుకున్నట్టు టక్కున ఈజీగా నీ చేతిలో రాదు. ఉదాహరణకు 10 ఎకరాల భూమి ఉందనుకో, నాకే వస్తుంది కదా నువ్వు అనుకుంటే రాదు. మీ అక్కలో, తమ్ముళ్ళో, చెల్లెలో కొంచెం ఇబ్బంది పెడతారు. అది కొంచెం ప్రాసెస్లోనే వస్తుంది, అంత ఈజీగా రాదు. దశమాధిపతి అయిన చంద్రుడు రవితో ఉన్నాడు. సో నువ్వు జాతక ప్రకారం ఏంటంటే ఉద్యోగం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది 2-3 రకాల వృత్తులు మార్చేటువంటి అవకాశం ఉంటుంది. దశమాధిపతి అయినటువంటి ఒక చంద్రుడు కాబట్టి చంద్రుడు శుక్రుడు ఇద్దరు కూడా కళానికి సంబంధించినటువంటిది. అంటే పేపర్ కానీ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించినటువంటిది కానీ. సో ఇప్పుడు నీ ప్రొఫెషన్ ఎలా డిసైడ్ చేస్తావు? ధనాధిపతి అయినటువంటి వాడు శనితో కూడుకున్నాడు కాబట్టి ఇంకొకటి దగ్గర నువ్వు పని చేయాల్సి వస్తుంది. అంటే నువ్వు రాజు అవ్వవు, సైన్యాధిపతి అవుతావు. రాజు ఏది చెప్తుందో అది నువ్వు చేసుకుంటూ వెళ్తావు. ఓకేనా? రహస్యాలన్నీ కూడా చక్కగా దాచగలుగుతావు, చాలా నమ్మకస్తుడిగా ఉంటావు నువ్వు. నీకు సంబంధించినటువంటి ఒక ఫీల్డ్ ఏంటంటే చంద్రుడు అంటే కళానికి సంబంధించి కవితలు రాయడమా, లేకపోతే లిటరేచర్ రాయడమా, స్క్రిప్ట్ రైటింగ్ రాయడమా,
వీటికి సంబంధించి లేదా ఫైన్ ఆర్ట్స్ అంటే ఆర్టిస్ట్ అవ్వచ్చు, లేకపోతే సినిమా ఫీల్డ్ అవ్వచ్చు, లేకపోతే డిజైనింగ్ సంబంధించింది కావచ్చు, కెమెరా కావచ్చు, ఎనీ ఫైన్ ఆర్ట్స్. ఎనీ ఫైన్ ఆర్ట్స్. కాపోతే ఈ ఫైన్ ఆర్ట్స్ దేని నుంచి నువ్వు రావు. వేరే రకాల వృత్తులు చేసి తర్వాత కన్వర్స్ అయ్యి ఇందులోకొస్తావు. లాభాధిపతి అయినటువంటి యొక్క రవి కూడా నీ జాతకంలో చతుర్థం నందు ఉన్నాడు. నీ హారోస్కోప్ ప్రకారంగా. ఉద్యోగమే చేస్తావు. వ్యక్తిగతమైనటువంటి వ్యాపారం ఎప్పుడు ట్రై చేయకు. అందులో అస్సలకే పెట్టుబడి పెట్టి ఎప్పుడు ట్రై చేయకు. ఫెయిల్ అవుతావు. అంటే నీతో ప్రాబ్లం ఏంటంటే రాహు అనేటువంటి వాడు నీ హారోస్కోప్లో ఉచ్చస్థానం నందు ఉన్నాడు కానీ బలహీనమైంది కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే నేను కంట్రోల్ చేసుకుంటా, నాకు మేనేజ్ చేస్తా, నాకు తెలుసు, నేను చేసుకోగలుగుతా. ఇది కొంచెం నీకు ఇబ్బంది పెడుతుంది నాన్న. ఓకే. ద్వాదశాధిపతి బుధుడు కూడా బాగానే ఉన్నాడు కాబట్టి పెద్ద వ్యసనపరుడు ఏం కాదు. వ్యసనాలు ఏం లేవు. ఫాల్స్ ప్రెస్టేజెస్ అనేది నీకు పెద్ద వ్యసనం. నా పక్కకు ఉన్నోడు బైక్ ఉన్నది, నేను బైక్ కొనాలి. పక్కకు ఉన్నోనికి ఐఫోన్ ఉన్నది, నేను కొనాలి. ఇది ఒక్క వ్యసనం తప్పితే నీ జాతక ప్రకారం ఎలాంటి దోషాలు లేవు. ఒక జ్యోతిషుడిగా పెద్ద సలహాలు సూచనలు ఇచ్చేదైతే ఏం లేదు నాన్న. ఇది జనరలైజ్డ్. అంటే నువ్వు ఎవరో నాకు తెలియదు, ఏం చేస్తావో తెలియదు. జనరలైజ్డ్ హారోస్కోప్ ఇది. అంటే ఈ వ్యక్తి జాతకుడు ఎలా ఉంటాడు అని నేను ఒక అనాలిసిస్ చేశాను. ప్రజెంట్ టైం చాలా బాగుంది. నాకు తెలిసి ఒక సుమారుగా ఒక 1.5 year నుంచి నీ కెరియర్ వైజ్ గ్రోత్ మారి ఉంటుంది. ఒక డిఫరెంట్ సెక్టార్లోకి కానీ ఒక కొత్త మేనేజ్మెంట్లోకి నువ్వు వచ్చి ఉండాలి. ఒక 1.5 year అవుతుంది. నీకు కమింగ్ 3 years అంతా కూడా మంచి డెవలప్మెంట్ ఇయర్స్. కొంచెం ఓపికతోటి ఉండు. నీకు ప్రాబ్లం ఏంటంటే ధనస్థానం నందు కేతువు కాబట్టి నువ్వు ఓవర్ నైట్లో స్టారు కావురా నాన్న. జర ఓపిక పట్టు. నువ్వు ఏంటంటే నీ మైండ్ కంట్రోల్లో ఉండే వరకు పక్కోనితో కంపారిజన్ చేసుకొని నేను ఇంత టాలెంటెడ్, నేను ఇట్లనే ఉన్నా, ఇంకా అట్లనే ఉంటున్నా అని అనకు. ప్రతి ఒక్క మనిషికి తను ఎదగగలిగే సమయం ఒకటి వస్తుంది. అట్లా ఎదగగలిగేటువంటి ప్రతి ఒక్క మనిషికి ఆపర్చునిటీ ఉంటుంది. నీకు లాస్ట్ ఇయర్కి వెళ్ళి ఆపర్చునిటీ వచ్చింది. ఈ కమింగ్ 3 years మంచి డెవలప్మెంట్ ఇయర్స్. ఇది ఉపయోగించుకో. ఓకేనా? సంతాన యోగం గురించి ఏమైనా చెప్తారా గురుగారు? ఈయన జాతక ప్రకారం సంతానం కొంచెం లేట్ అయితే సంతాన నష్టం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ వైఫ్ హారోస్కోప్లో బాగుందనుకో ఏం కాదు. ఓకే. కానీ ఈ జాతకుడికి మాత్రం ఈ సమస్య తప్పదు. నాన్న లైవ్లో ఉన్నా మరొక మాట చెప్పొచ్చా? చెప్పండి చెప్పండి నేను సరే. అంటే నేను అనేది ఏంటంటే ఆయన పేరు కూడా పేరు reveal గీరు ఏం చేయట్లేదు. చెప్పను. చెప్పట్లేదు మనం కూడా. ఎందుకంటే నీకు తెలుసు కదా బిఎస్ గారు ఎలా ఇరికిస్తుంటారు. సో నీ జాతక ప్రకారం ఏంటంటే సప్తమాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలోనే ఉంది కాబట్టి ఇష్టపడి కానీ చుట్టాలమ్మాయి కానీ పరిచయస్తుల అమ్మాయిని వివాహం చేసుకునే అవకాశం ఒకటి ఉంది. రెండోది ఏదో ఒక కారణం చేత నువ్వు మీ వైఫ్ కొంతకాలం గొడవలు కొట్లాటలు కాదు, కొంతకాలం పడక సుఖానికి దూరమై భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర జీవించవచ్చు. సంతానం కూడా కొంచెం లేట్ అవుతారు నాన్న నీకు. రెండోది మెడికల్ కేర్ అయినాకనే నీకు పిల్లలు అవుతారు. ఇది నీ హారోస్కోపు. ఒకవేళ గనక మీ వైఫ్ హారోస్కోపు శుక్రస్థాన స్థితి బాగుంటే కలిసి ఉంటారు. స్థితి గురువు బాగున్నాడు అనుకో పిల్లలు కూడా కొంచెం ఎర్లీగా అయిపోతారు. నీ జాతక ప్రకారం పుత్ర సంతానం నిలవడం కష్టం. నీకు స్త్రీ సంతానమే అధికంగా ఉంటుంది. ఇది నీ జాతకం. ఓకేనా? సో మీ ఈ ఒక్క పాయింట్స్ నీకు అవ్వచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే మీ వైఫ్ నేను చూడలే కదరా నాన్న. ఓకేనా? సో మిగతా ఉంటే ఫీడ్బ్యాక్ ఇక్కడ శ్రీనివాస్ గారికి చెప్పు. శివో రక్షత్. చూసినట్టు చెప్పారు గురుగారు. అడగండి మరి. సో నీకేమైనా డౌట్స్ ఉన్నాయా మిత్రమా? నీ పేరు చెప్పట్లేదు అందుకే. నాకేం డౌట్స్ లేవు. ఆయన చెప్పిందంతా కరెక్టే ఉంది. వావ్, 100% కరెక్ట్ ఉంది కాబట్టి డౌట్స్ లేవు. వావ్, వండర్ఫుల్. హెల్త్ ఇష్యూస్ అన్ని మ్యాచ్ అయినాయి. అన్ని ఎవ్రీథింగ్ మ్యాచ్ అయింది. మీరు చెప్పిందంతా మీరేదో ముందే మేము మీకు సమాచారం ఇచ్చినంత బీభత్సంగా ఉంది. నేను కాదండి, మీకు ఇంత కూడా చెప్పాను. నేను ఏ జ్యోతిష్యునైనా మీరు ఖచ్చితంగా టెస్ట్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తను ఏం చెప్తాడో వినండి. మీరు ఏం చెప్పకండి, మీ గురించి చెప్పకండి. అలా అయితేనే ఆ జ్యోతిష్యుని నమ్మండి. సూపర్ బాబా. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ. నిజంగా సార్. అంటే నాకు లోపల ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు అమ్మ కొంపదీసి ఈ వ్యక్తి గురించి మీకు ముందే తెలిసేమో, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానేమో అన్నంత డీటెయిల్గా చెప్పారు. అట్లేం ఉండదండి. అంటే కొన్ని హారోస్కోప్స్ ఏంటంటే 90 వరకు మ్యాచ్ అవుతాయి. ఓకే. కొన్ని 60-70 మ్యాచ్ అవుతాయి. బట్ అసలు మ్యాచ్ అవ్వకుండా ఉండవండి. ఎందుకంటే ఆ సబ్జెక్టే అట్లాంటిది కాబట్టి. సార్ చూసినట్టు చెప్పడం అనేది చాలా గ్రహాలు చెప్తాయండి. 99% అక్యురసీ. ఇప్పుడు మేము క్లాస్ చెప్పేటప్పుడు మా పిల్లలు కళ్ళద్దాలు ఉంటాయా? అప్పుడప్పుడు పెడతాడా అద్దాలు? మీరు చెప్పింది అయితే 100%. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను క్లాసెస్ చెప్పేటప్పుడు జ్యోతిష్యం క్లాసెస్ కూడా చెప్తా. గ్రహాలు మనతో మాట్లాడతాయి.
అవి మాట్లాడే లాంగ్వేజ్ నేర్చుకోండి. మీకు ఈజీగా వావ్! చెప్పడం జ్యోతిష్యం వస్తది. ఓకే. ఇఫ్ యూ అండర్‌స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ స్టార్స్, ద ఓకే. స్కై విల్ స్పీక్స్ విత్ యూ. వావ్! గ్రహాలు మాట్లాడే భాషను అర్థం చేసుకోగలిగితే బ్రహ్మాండంగా జాతకం చెప్పేయొచ్చు. అసలు ఇబ్బందే లేదు. అద్భుతం. అద్భుతం. నా ఆఫీస్‌లో చెప్తున్నాను గదా! నన్ను టెస్ట్ జేయడానికి జోబులలో కెమెరాలు పెట్టుకొనొస్తారు. ఫోన్‌లు ఆన్ చేసుకొని రికార్డింగ్‌లు చేసుకుంటారు చెప్పకుండా. అవును. ఈ ఆన్ చేసి వాళ్ళకి ఇనిపిస్తూ ఉంటారు. నేనన్నా అవును. ఎన్నన్నా చేసుకోండి మీరు. మీరెప్పుడైనా పెట్టుకోండి. ఎనీ వావ్! టైమ్ రికార్డ్‌లు చేసుకోండి. నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను జపాలు చెప్పినా, పూజలు చెప్పినా, నిజం. ఏమండి మన చెడు తగ్గుతదండి. ఇది తగ్గడం వల్ల మీకు మంచి పాజిటివ్ అయితదండి అని చెప్తా. అద్భుతాలు చేస్తా అని చెప్పా. అవును. ఆడ ఏది ఉన్నదో అది చెప్తా. మ్యాచ్ అయితే చెప్పించుకోమంటా. లేకపోతే వద్దండి అని చెప్పేస్తా. బా నిర్మోహమాటంగా చెప్పేస్తా. మీ విద్వత్తుకు ఇగ బో సార్ అంతే ఇగ. హ్మ్. అంత గొప్పగా చెప్పారు. థాంక్ యూ సో మచ్ సార్.